విజయవాడలో తార్ జీపుల వివాదం కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బొల్లవంకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది హరికృష్ణ ఆక్షేపించారు. రోహిత్, ఓం ఇద్దరూ గొడవ పడ్డారు తప్ప దాడులు చేసుకోలేదని, కేసులు పెట్టుకోలేదని వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులు చేయలేదని, కేవలం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని, రిపోర్ట్స్ ఇంకా రాలేదు అన్నారు. పారదర్శకంగా విచారణ జరపాలని పోలీసులను కోరారు. ఇంకొకళ్ళు కర్రలతో కొట్టుకున్న దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి మారణాయుధాలు లేవు, ఎటువంటి ఆడవాళ్ళు లేరు, ఎటువంటి గాంజా కానీ లేదంటే డ్రగ్స్ కానీ తీసుకున్నట్టుగా ప్రూవ్ కాలేదు. అండ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసు వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేదు. అక్కడ డ్రగ్ టెస్టే జరగలేదు. అసలు అదే మీకు చెప్పడానికి ఏంటంటే డ్రగ్ టెస్టే జరగలేదు. నిన్న రిమాండ్కి పంపిస్తానికి ముందు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ మాత్రం నిన్న కలెక్ట్ చేసుకున్నారు. అది డ్యూ ప్రొసీజర్ కింద ఒక మనిషిని కోర్టుకి రిమాండ్ తీసుకొస్తున్నప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే పెడతారో ఆ మెడికల్ సర్టిఫికేట్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు డ్రగ్ టెస్ట్ తీసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేవ్వండి అని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి ఇంతవరకు రాలేదు.